ఎవరైనా సరే సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే అది నేరం. హత్యలు, మానభంగాలు చేసినా తీవ్రమైన నేరాలే. కానీ ఆంధ్రప్రదేశ్ ఇందుకు పూర్తిగా భిన్నం. ఏపీలో ఎవరైనా నోరెత్తి మాట్లాడినా నేరమే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు. ప్రశ్నించడం కాదు కదా, కనీసం సలహా ఇచ్చినా కూడా పెద్ద నేరమే అని కూటమి పాలకులు అంటున్నారు. కూటమి పాలనలో రెడ్ బుక్ అరాచక పాలన కొత్త పొంతలు తొక్కుతుంది. కొందరు పోలీసులు తాము వేసుకున్నది ఖాకీ చొక్కాలనే సంగతిని మర్చిపోయారు. పచ్చ చొక్కాలు వేసుకున్న గూండాల్లాగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నేతలు చెప్పింది చేయటానికే తాము ఉన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం బరితెగిస్తున్నారు. ప్రభుత్వానికి ఏదైనా సలహా ఇద్దామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, లేదంటే ఒక విమర్శ చేసినా కూడా చంద్రబాబు సహించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచే జగనన్న కనెక్ట్స్ అనే ట్విట్టర్ అకౌంట్లను అణిచివేసేందుకు పోలీసులు ప్రయత్నించడమే దీనికి నిదర్శనం. ఈ అకౌంట్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కొన్ని పోస్టింగులు పెట్టిందంటూ ఒక అబద్ధాన్ని సృష్టించి కేసు పెట్టారు. ఇది చంద్రబాబు మార్కు నియంత్రత్వ పోకడా అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. దిగజారిపోయి ప్రభుత్వం ఇన్సెక్యూరిటీ, భయం, మీరు చేసే ఒక చర్య, ప్రతి ఒక్క చర్య ప్రజల దృష్టికి పోతే మీ పరిస్థితి ఏమవుతుంది? మీ ఇన్సెక్యూరిటీ. ఇక్కడ మొన్న మా అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఒక ట్వీట్ ఏమని పెట్టాడయ్యా? ఏ పాపం చేశాడు కారుమూరి వెంకటరెడ్డి? చదువుతానబ్బా. అమరావతిలో ఒక బిల్డింగ్కి అద్దాలు పెట్టడానికి 2,500 కోట్లు. ఈ మాట బయట చెప్తే కేసు. మీరు అద్దాలకు 2,500 కోట్లు ఖర్చు పెట్టారు, ఇది సమంజసమా? ఎస్, ది పబ్లిక్ హ్యాస్ గాట్ ది రైట్ టు మేక్ పబ్లిక్ ఆడిట్. మీ విచ్చలవిడి ఖర్చులు ప్రజలు ట్యాక్స్ పెయిడ్ మనీ, అది వాళ్ళకి అడిగేదానికి హక్కు ఉంది. లైక్ వైజ్ ట్రీట్ వాస్ పుట్. అద్దాలకు 2,500 కోట్లు ఖర్చు పెడతారా? ఈ దారుణటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే అని అడిగిన దానికి కేస్. ఏపీలో చంద్రబాబు పరిపాలనను కానీ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కానీ ఎవరూ వ్యతిరేకించకూడదట, కనీసం ప్రశ్నించను కూడదట. అలా చేస్తే వెంటనే ప్రత్యర్థి పార్టీలను తీవ్రవాద సంస్థలతో పోలుస్తున్నారు. సామాన్య ప్రజలను అయితే ఏకంగా తీవ్రవాదులుగానే పరిగణిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు మనుషులు, ఆయన పార్టీకి చెందినవారు, ఆయనకు చెందిన మీడియా సంస్థలు, వారి సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం ఎవరినైనా ఏమైనా అనొచ్చు, ఎలాగైనా పిలవచ్చు, ఎంత మాటైనా అనొచ్చు, బూతులు తిట్టొచ్చు, అసభ్యంగా చిత్రీకరించవచ్చు అన్నట్టుగా ఏపీలో పరిస్థితి తయారైంది. మొన్న కూడా మా ధర్మవరంలో ఇలాగే రేగడ్పల్లి గ్రామానికి సంబంధించిన ఓపిరెడ్డి అనే వ్యక్తి మీద కూడా ఆయన పోస్ట్ పెట్టకపోయినా కూడా ఎక్కడి నుంచో ఒక పోస్టును పేపర్లో ప్రింట్ తీసుకొని వచ్చి సీఏకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ సీఏ గారితో చెప్పడం జరిగింది, నా దాంట్లో ఫోన్లో పెట్టలేదు, మీరే ఫోన్ తీసుకోండి, మీరు ఏమైనా చెక్ చేసుకోండి. అయినా సీఏ వినుకోకుండా కూడా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మళ్ళీ ఎస్పీ గారిని అప్రోచ్ అయ్యి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే అక్కడ పోస్టు పెట్టలేదు, ఏమీ పెట్టలేదు, కేవలం ఒక భయప్రాంతులు, గ్రామాలలో కక్షలు నెలకొల్పాలి, దాన్ని ఆసరాగా తీసుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మొత్తం అందరూ కూడా ఖండించాల్సిందే. ఈరోజు మేధావర్గము, సమాజం మీద బాధ్యత ఉన్నవాళ్ళు దీని గురించి మాట్లాడకపోతే భవిష్యత్తు తరాలకు మీ మౌనమే మళ్ళీ సమాధానంగా మిగిలిపోతుంది. సోషల్ మీడియా వేదికగా ప్రజలు వేస్తున్న ప్రశ్నలను తట్టుకోలేని కూటమి పాలకులు సోషల్ మీడియా కంపెనీలపై ఒత్తిడి చేస్తున్నారు. పలానా అకౌంట్లను స్తంభింప చేయమని, అసలు ఆ అకౌంట్నే సస్పెండ్ చేయమని తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. నిజానికి ఈ పని చేయాల్సింది కోర్టులు. పోలీసుల పని కేవలం కేసు నమోదు చేయటమే. అది తప్పో ఒప్పో న్యాయస్థానాలు తేల్చుతాయి. తప్పు జరిగి ఉంటే శిక్షలు వేయడంతో పాటు సదరు సోషల్ మీడియాలోని పోస్టులను తొలగించాలనో, అసలు ఆ ఖాతానే సస్పెండ్ చేయమనో తీర్పులు ఇస్తాయి. కానీ ఏపీలోని పోలీసులు కేసులు పెట్టడమే కాదు, కోర్టులు ఇచ్చే తీర్పులను కూడా వారే రాసేస్తున్నారు. చివరికి అమలు కూడా చేసేస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగనన్న కనెక్ట్స్ ఖాతాను తొలగించాలంటూ ఎక్స్ సంస్థకు పోలీసులు లేఖలు రాశారు. అదొక్కటే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక అకౌంట్లను కూడా ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్, యూట్యూబ్ వేదికల నుంచి తొలగించాలంటూ వరుస వెంబడి నోటీసులు ఇస్తున్నారు. ఒక ప్రజా సమస్య మీద ఒక సామాన్య మానవుడుగా తన గొంతెత్తి మాట్లాడితే రివార్డ్ ఇస్ ది జైల్, రివార్డ్ ఇస్ ది లాఠీ. చూస్తున్నాం మనం ఇది ఈ ప్రపంచంలో. కిమ్ జాంగ్ ఉన్ చూసాం, హిట్లర్ని చూసాం, ఖొమేనీని చూసాం. ఆ రాజ్యం మీరు ఇక్కడ స్టోనేజెస్ బ్యాక్ తీసుకుపోతున్నారా? ఇది నేషనల్ లెవెల్లో డిబేట్ జరగాల్సినటువంటి విషయం. ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది ప్రజాబాహుళ్యానికి సంబంధించిన విషయం. ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన విషయం. మీడియా మిత్రులారా, మీకు అందరు దండం పెట్టి మళ్ళీ చెప్తున్నాను, టేక్ ఇట్ టు ది కామన్ మ్యాన్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్.
ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మీరొక్కరు మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. ప్లీజ్ మీరు కూడా విస్మరించొద్దు. మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛలను హరించుకుంటూ పోతే ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అనాగరిక రాష్ట్రంగా పేరు పడుతుంది. ఇక ఇప్పటికే అట్టడుగు స్థానంలో ఉన్న పోలీసు వ్యవస్థ ఇక పతనం కావడానికి కూడా ఏ మెట్లు లేని దుస్థితిలోకి వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హలో ఇండియా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి అని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణ పరిణామాలను దేశవ్యాప్తంగా తెలియజేశారు.